రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా తలదించుకోవాల్సిన సంచలనమైన ఆరోపణలు చేశారు తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న దురాఘాతాలకు సంబంధించి పదే పదే చాలా అంశాలు ఆయన ఇదివరకు వెలుగులోకి తెచ్చారు. మరి ముఖ్యంగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని అక్రమాలకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా పలు సందర్భాల్లో ఆరోపించారు. ఇలా కొలికపూడి శ్రీనివాస్ ఆరోపించిన ప్రతిసారి ఇదే కొలికపూడి శ్రీనివాస్ కు లాస్ట్ వార్నింగ్, ఇంకోసారి ఇలా బజారుకి ఎక్కితే కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు నాయుడు ఇప్పటికే చాలా సార్లు హెచ్చరించారు. ఇప్పుడు లేటెస్ట్ గా కొలికపూడి శ్రీనివాస్ మరికొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఒక విధంగా రాష్ట్రంలో ఎంత అరాచకాలు నడుస్తున్నాయి అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కొలికపూడి శ్రీనివాస్ బెల్ట్ షాపుల మీద పడ్డారు. తిరువూరు నియోజకవర్గంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. మొత్తం అందరూ సిండికేట్ గా మారిపోయారు. ఎక్సైజ్ అధికారులు, మద్యం షాపుల ఓనర్లు, ఈ బెల్ట్ షాప్ నిర్వాహకులు అంతా ఒక సిండికేట్ గా మారిపోయి విచ్చలవిడిగా మద్యాన్ని అమ్మేస్తున్నారు. బెల్ట్ షాపుల ద్వారా క్వార్టర్ బాటిల్ మీద 50 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ బెల్ట్ షాపుల ద్వారా పేద మధ్య తరగతి కుటుంబాల్ని దోచుకుంటున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో, తమ ప్రభుత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వంలో, కూటమి ప్రభుత్వంలో పేద మధ్య తరగతి కుటుంబాల్ని బెల్ట్ షాపుల ద్వారా దోచుకుంటున్నాం. అంటే ఆయన దోచుకోకపోవచ్చు కానీ ప్రభుత్వం దోచుకుంటోంది, ప్రభుత్వంలోని వాళ్ళు అని స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే చెప్తున్నారు. బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు చెప్పారు. కానీ ఆ ఆదేశాలు ఏవి కూడా గ్రౌండ్ లెవెల్లో అమలు కాలేదు అని కూడా ఆరోపించారు. అంటే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకే దిక్కులేదు అని. బెల్ట్ షాపుల వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని గ్రామీణ మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే బెల్ట్ షాపుల పైన గ్రామీణ మహిళలు చాలా వ్యతిరేకంగా ఉన్నారని కూడా కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నారు. ఇప్పటికైనా వీటిని కట్టడి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ కట్టడి చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కట్టడి చేసే వాళ్ళైతే ఏడాది క్రితమే కొలికపూడి శ్రీనివాస్ తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు నడుస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఏ ప్రాంతంలో బెల్ట్ షాపులు ఉన్నాయో ఆచూకీ కూడా చెప్పారు. కానీ ఎక్కడా చర్యలు లేవు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయన్నది అందరికీ జగమెరిగిన సత్యమే. దాంతోపాటు ఈ బెల్ట్ షాపుల్ని సమర్థించుకునే స్థాయికి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది. ఏబిఎన్ లాంటి టీవీ ఛానళ్లలో బెల్ట్ షాపుల అంశంపైన వైసీపీ ప్రశ్నించినప్పుడు డిబేట్ పెట్టి ఈ బెల్ట్ షాపులు అన్నది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పన కేంద్రాలు అని ఏబిఎన్ డిబేట్ లో తెలుగుదేశం పార్టీ అనుకూల అనలిస్టులు వాదించే స్థాయికి పరిస్థితి వెళ్ళింది. అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు దోచి పెట్టడం కోసం ఈ బెల్ట్ షాపుల ఆవశ్యకత ఎంతో ఉంది అని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పెద్దలే భావిస్తున్నారని జగమెరిగిన సత్యం. ఈ బెల్ట్ షాపుల ద్వారా ఊరికి 4 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆర్థికంగా లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే వీటిని నడుపుతున్నారన్నది జగమెరిగిన సత్యం. తిరువూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉన్నాయి అన్నది కొలికపూడి శ్రీనివాస్ చెబితే తప్ప చంద్రబాబు నాయుడు గారికి తెలియదు అనుకోవడం అమాయకత్వం. ఈ రాష్ట్రంలో 1,00,000కు పైగా బెల్ట్ షాపులు ఉన్నాయి అన్న విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల బెల్ట్ షాపులను నడిపేందుకు అనుమతిస్తున్నారు, అనధికారికంగా అనుమతిస్తూ ఉన్నారు అన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ మళ్ళీ ఆరోపణలు చేశారు కాబట్టి మళ్ళీ రేపు ఇంకోసారి మాట్లాడితే కొలికపూడి శ్రీనివాస్ మీద చర్యలు తప్పవు, ఇదే ఆఖరి వార్నింగ్ అని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హెచ్చరించారు అని రేపు పత్రికల్లో వస్తాయా? లేకుంటే కొలికపూడి శ్రీనివాస్ బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్తున్నారు కాబట్టి ప్రభుత్వం బెల్ట్ షాపుల మీద ఏమైనా చర్యలు తీసుకుంటుందా, కనీసం స్పందిస్తుందా అన్నది కూడా చూడాలి. మొత్తం మీద ఈ రోజు కొలికపూడి శ్రీనివాస్ బెల్ట్ షాపుల దురాఘాతాన్ని బయట పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది నడుస్తుంది ఈ వ్యవహారం. ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ మీద చూస్తూ ఉండండి, రేపు కానీ ఎల్లుండి కానీ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రమశిక్షణ తప్పుతున్న కొలికపూడి శ్రీనివాస్ పైన చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహంగా ఉన్నారని పత్రికల్లో వస్తుందే కానీ కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నట్లు బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా అన్న దాని మీద తెలుగుదేశం పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ మీడియా కానీ డిబేట్ చేయదు, ఆ కోణంలోనికి వెళ్ళదు. అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్న లోపాలని, జరుగుతున్న అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు పార్టీలను ధిక్కరించినట్టుగా ముద్ర వేస్తోంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి పార్టీలు కావచ్చు. అదే ఆ అవినీతి ప్రవాహంలో అందరితో పాటు కలిసికట్టుగా హ్యాపీగా ముందుకు వెళ్తే మాత్రం వాళ్ళు పార్టీలకి కట్టుబడి ఉన్నట్టు, ప్రభుత్వానికి మంచి చేస్తున్నట్టుగానే తెలుగుదేశం పార్టీ మీడియా భావించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి కొలికపూడి శ్రీనివాస్ చేసిన ఆరోపణల పైన ప్రభుత్వం స్పందిస్తుందా, లేకుంటే కొలికపూడి శ్రీనివాస్నే ఒక ద్రోహిగా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముద్ర వేస్తుందా అన్నది చూడాలి.